అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు బొర్రా నాగసత్య సోమేశ్వరరావు. మాది అయినాపురం సార్, ముమ్మడివరం మండలం. మా నాన్నగారి పేరు వెంకటకృష్ణారావు సార్. మాకు కొంత పొలం ఉంది సార్. ఆ పొలం తాలూకు డాక్యుమెంట్లు కూడా మా దగ్గర క్లియర్గా ఉన్నాయి సార్. ప్రతిదీ కూడా మా దగ్గర క్లియర్గా ఉంది సార్. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి ఆ పొలం నాదని చెప్పేసి మాకు అడ్డం తిరగడం జరిగింది సార్. ఆ వ్యక్తి పేరు కోటిపల్లి సూర్యకాంతం గారి అబ్బాయి కోటిపల్లి వీర వెంకట సుబ్రహ్మణ్యం. వాళ్ళ అబ్బాయి పేరు కోటిపల్లి నవీన్ కృష్ణ సార్. వీళ్ళు దౌర్జన్యంగా బొంతు నాగరాజు అనే వ్యక్తి సహాయంతో మా పొలంలో చొరబడి అనేక రకాలుగా చిత్రహింసలకు మమ్మల్ని గురి చేస్తున్నారు సార్. బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి అల్లర్లు చేస్తూ, దింపులు తీస్తూ, వరి పొలాలు కోస్తూ అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు సార్. వీళ్ళ వల్ల ఆ నష్టమే కాకుండా మాకు ధన ప్రాణ నష్టం ఉంది. మా కుటుంబాన్ని, మమ్మల్ని వారి నుంచి కాపాడతారని ఆశిస్తున్నాం సార్. దీని మీద మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా జరిగింది సార్. కొన్ని ఫిర్యాదు కూడా ఇచ్చాము. తగిన స్పందన అయితే మాకు ఇంకా ఏం కనపడలేదు సార్. మేము స్పందిస్తారని ఆశిస్తున్నాం. పొలిటికల్ ప్రెజర్ ఏదైనా ఉంటే వాళ్ళు తట్టుకుని మాకు ఫేవర్ చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం సార్. బ్లేడ్ అండ్ గంజా బ్యాచ్ తీసుకొచ్చేసారు వాళ్ళ 40 మందిని. దారుణంగా మమ్మల్ని తవిరేసి, కత్తులు కడాలు ఇచ్చుకుని తవిరేసారు సార్. మమ్మల్ని తవిరేసి వాళ్ళు ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది సార్. వేసి అక్కడికి వస్తే చాలు చంపేస్తామని చెప్పేసి డైలీ 3-4 కూర్చున్నారు సార్. దీని అంతటికీ కారణం బొంతు నాగరాజు సార్. పెద్దలు అని చెప్పేసి ట్యాగ్లేసి తిరుగుతుంటారు సార్ కొంతమంది. యాక్చువల్గా పెద్దలందరూ తప్పని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారండి. దీంట్లో అయ్యల శ్రీనివాసరావు, బొర్రా సుబ్బారావు, బొర్రా ఆంజనేయులు, గొల్లకోటి ఫణి, కోరశేఖ రాము, చెక్కాల అంజిబాబు, ఇంకా కొంతమంది ఉన్నారు సార్. ఇంకానే వీళ్ళందరినీ ప్రోత్సహించింది గుద్దటి జమ్మి సార్. అన్నీ పరిష్కారం చూపించి ఒక న్యాయం చేసి మా భూమిని మాకు అప్పచెప్పి వాళ్ళ బారి నుండి మమ్మల్ని కాపాడతారని ఆశిస్తున్నాం సార్. 56 సంవత్సరాలు అయిందండి మేము ఆ చేను కొనుక్కుని మేము అది అనుభవిస్తున్నామండి. ఇప్పుడు మధ్యత్వంగా ఈ పిల్లవాడు లవి అన్న పిల్లవాడు వచ్చి నాదని దౌర్జన్యం 50 మందిని తీసుకొచ్చి దౌర్జన్యం చేసారేంటి, కంచేసారేంటి, గొడవలు పెట్టారేంటి, పట్టణానికి వచ్చారేంటి. మేము పోలీసులకి ఫిర్యాదు చేసామండి. కంచి మా అక్క మనవడం, మా అక్క కొడుకు, మా తమ్ముడు, ఆ బొంతు నాగరాజు, ఆ గేదెలంకండి అతను అందరినీ 50 మందిని తీసుకొచ్చి దౌర్జన్యంగా కంచేసారేంటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.